నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు అంతకంతకు ముదిరిపోతుంది. అంతా బడా నేతలే, ఎవరికి వేరు తగ్గేది లేదంటున్న నాయకులే. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది ఇందూరు కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితి. ఇంతకీ ఆ బడా నేతలెవరు? పెత్తనం కోసం పెనుగులాడుతున్న లీడర్ ఎవరు? తగ్గేదే లేదంటున్న నాయకులెవరు? నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు. అధిష్టానానికి తలనొప్పిగా మారిన నేతల తీరు. పెత్తనం కోసం పెనుగులాట. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. హేమాహేమీలంతా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీతో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినవారే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన భూపతి రెడ్డి కూడా పార్టీకి సీనియర్ నాయకులే. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డారు. అయితే దశాబ్ద కాలం పాటు చతికిలబడ్డ కాంగ్రెస్ కు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకున్న వేళ పక్క పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో సీనియర్ నేతలంతా పెత్తనం కోసం పావులు కలుపుతున్నారు. తన మార్కును చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉండడంతో నేతల మధ్య గ్యాప్ పెరిగి ఆ ప్రభావం పార్టీపై పడుతుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధిష్టానం ఆదేశాలతో సొంత ఇలాఖా అయిన కామారెడ్డిని వదులుకున్నారు షబీర్ అలీ. అక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో కేసీఆర్ నిలవడంతో అందుకు ధీటుగా సీఎం రేవంత్ కామారెడ్డి నుంచి పోటీ చేశారు. ఈ పరిణామాల వల్ల ఆ సీటును షబీర్ అలీ త్యాగం చేయక తప్పలేదు. ఆ తర్వాత నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో హైకమాండ్ అతడికి సముచిత స్థానం కల్పిస్తూ ప్రభుత్వ సలహాదారునిగా నియమించింది. అలాగే సీనియర్ లీడర్ అయిన సుదర్శన్ రెడ్డి బోధన ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీని కట్టబెట్టింది అధిష్టానం. ఈ పరిణామాలే ముగ్గురు మధ్య వర్గపోరుకు దారితీస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ముగ్గురు పార్టీకి మొనగాళ్లలా ఫీల్ అవడంతో క్యాడర్ ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక అయోమయంతో వెనుక ముందవుతోందట. అధికార కార్యక్రమాల సమయంలో ప్రోటోకాల్ ను పాటించాలో, సీనియారిటీని గుర్తించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. బోధని ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన పెత్తనం చెలాయించే దిశగా అడుగులు వేస్తున్నారట. ఇక హైకమాండ్ ఆర్డర్ మేరకు తన స్థానాన్ని వదులుకున్న షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్ లో గుర్తింపు కోసం తహతహలాడుతున్నారట. మరోవైపు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన భూపతి రెడ్డి తనకు ప్రాధాన్యత దక్కడం లేదని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే మొరపెట్టుకున్నట్లు సమాచారం. మహేష్ కుమార్, షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలు తన నియోజకవర్గ విషయంలో తలదూరుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారట. ఎమ్మెల్యేగా గెలిచిన తన నియోజకవర్గంలో ఈ ముగ్గురు పెత్తనం ఏంటని ముఖ్యమంత్రి ముందే వాపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరికి ఏం చెప్పాలో తెలియక ప్రస్తుతానికి మౌనం పాటిస్తూ పరిస్థితిని దాటవేస్తోంది పార్టీ అధిష్టానం. ఇలాంటి పరిణామాల మధ్య వర్గపోరు మరింత పెరిగి మూడు ముక్కలవుతుందా, లేదంటే హైకమాండ్ అలర్ట్ అయ్యి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందా? అదే జరిగితే ఎవరి ముందు ఎవరు తగ్గుతారు, పార్టీ బాధ్యతను ఎవరి భుజాన వేసుకుంటారో చూడాలి మరి.